బూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటే ఆడాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. తమ్ముడు మూవీ రివ్యూ. హోప్ఫుల్లీ స్టోరీ ఏముండదు, ఒక చిన్న లైనే. ఇక్కడి నుంచి ఇలా నేను ఒక్క వర్డ్ స్టార్ట్ చేసి అక్కడ ఏం చేస్తే స్టోరీ అయిపోయింది అనమాట. సో స్టోరీ గురించి నేనేం చెప్పలేను, ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తా. హోప్ఫుల్లీ మీరు డీమార్ట్కి వెళ్ళారు. డీమార్ట్కి వెళ్ళి మీకు ఒక వెకేషన్ ఉంది. ఆ వెకేషన్ ఎలాంటిదంటే, మీరు ఒక ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్లో సరిగ్గా సిగ్నల్స్ ఉండవు, అలాగే పోలీసులు ఆ ప్లేస్కి రాలేరు, అండ్ ఇంకా చాలా చాలా ఉంటాయి. అంటే ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అనుకోవచ్చు. అక్కడికి మీరు వెకేషన్కి వెళ్ళారు. వెకేషన్కి వెళ్ళాలంటే మీ దగ్గర ఏమి ఉండాలి? సామాన్లు ఉండాలి. సో ఆ సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని డీమార్ట్లో పర్చేస్ చేశారు. పర్చేస్ చేసి బిల్ వేసుకుని వెకేషన్కి స్టార్ట్ అయ్యారు. తీరా చూస్తే డీమార్ట్లో కొనుక్కున్న సరుకులన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. అండ్ ఆ సామాన్లు అక్కడ వండంగానే ఒక మనిషి తిని ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయాడు అనుకోండి. సో ఈ విషయం డీమార్ట్ వాళ్ళకి తెలిసింది. మీరు గనక సిటీలోకి వస్తే డీమార్ట్ అనేది కొలాప్స్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు వీడు? మీరు రాకుండా ఈ రెస్ట్రిక్టెడ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని కష్టాలు మీకు పెడతాడు. సో స్టోరీ లైన్ ఏంటి ఇక్కడ? మీరు వచ్చి డీమార్ట్ మంచిది కాదు అని ఒక మాట చెప్తే స్టోరీ కథం, ఎండ్ అయిపోయింది. సో ఈ చిన్న లైన్ కి 2.5 గంటల సినిమా ఎవడైనా తెత్తడా? తీసినా గానీ చూసాడంటే ఆడు దేవుడు. అండ్ ఇలాంటి దారుణం చూసాక కూడా ఆడు తిరిగి వచ్చి ఒక 8-9 నిమిషాలు ఆ దారుణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ దారుణాన్ని చూస్తున్నారు చూసారా మీరు, ఇంకా దేవుళ్ళు. సో హోప్ఫుల్లీ ఇంట్రడక్షన్ తోనే మీకు అర్థమైపోయి ఉంటది సినిమా ఏ రేంజ్ లో ఉందో అనేసి. సో మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకోవాలి ఈ సినిమా గురించి. ట్రైలర్ అండ్ టీజర్ లో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, అంబరగొడుగు అదో ఊరుంది, వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు అనేసి. అలాగే మనోడు ఆర్చరీ కూడా నేర్చుకుంటాడు. అండ్ కొన్ని సీన్స్ కూడా మీరు ట్రైలర్ లో చూసుంటారు. అంటే నేను ట్రైలర్ నుంచి బయటకు వెళ్ళట్లా, బికాస్ బయటికి వెళ్ళానా మొత్తం స్పాయిల్ అయిపోయింది రివ్యూ అంతా. కాబట్టి ట్రైలర్ తోనే మాట్లాడుకుందాం మనం ఈ సినిమా మొత్తం. అంటే ఒక వరల్డ్ చెప్తున్నా ఇప్పుడు నేను. నీ దగ్గర ఒక చిన్న కథ ఉంది, ఒక లైన్ కథ ఉంది, అండ్ ఒక ఫారెస్ట్ నీ దగ్గర ఉంది. ఆ లైన్ కథ అనేది జస్ట్ 5 minutes లో ఎండ్ చేసేయచ్చు. కానీ ఆ 5 minutes ఎండ్ చేయకుండా ఈ కథలో కొన్ని లొకేషన్స్ పెట్టారు. అలాగే లాగ్ చేయడం కోసం ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ని పెట్టారు. అలాగే దీన్ని ఇంకా లాగ్ చేయడం కోసం అక్క సెంటిమెంట్ ని పెట్టారు. అండ్ దీన్ని ఇంకా లాగ్ చేయడానికి లాస్ట్ లో హీరోయిన్ చనిపోయే ఒక సెంటిమెంట్ ని పెట్టారు. అండ్ ఇన్ని సెంటిమెంట్లతో ఒక 10-20 ఫైట్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం కలిపేసి ఒక 2.5 గంటల సినిమా వేశారు. హోప్ఫుల్లీ ఈ సినిమాలో కూడా నాకు కొన్ని సీన్స్ నచ్చినాయి. ఏంటో చెప్తా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ లోనే జరుగుతుంది ఆల్రెడీ. ఇది ఫైర్ వెలిగిస్తారనమాట గన్ పౌడర్ తో. అక్కడ ఆల్రెడీ ట్రైలర్ లో చూసుంటారు మీరు, లుంగి ఎత్తుకుని కాగడాలు పట్టుకుని ఒక ఫైట్ ఉంటది. అదొక్కటే హోప్ఫుల్లీ నాకు నచ్చింది. అండ్ ఇంకా సినిమాలో నాకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. అంటే ఎలా ఉంటదంటే, విలన్ తన పవర్ఫుల్ అని చూపించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తాడో తెలుసా? ఫోర్క్ ఉంటది, ఆ అమ్మాయి బాబు ఏం అల్లా వాళ్ళు వచ్చేస్తారేమో అని అంటే టక్ 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 అని పొడిచి చంపేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, నేనే పవర్ఫుల్, నేను విలనిస్టిక్ అని చూపించుకోవడానికి ఇది ఒక సీన్ పెట్టారు. అంటే రన్ టైం ని పెంచుకోవడానికి, రన్ టైం ని లాగ్ చేయడానికి వీళ్ళు ఏమేం చేశారో మొత్తం అన్ని చెప్తున్నా నేను. అలాగే చిన్న పాప ఒకటి ఉంటది, తనకి యాంగ్జైటీ వస్తాయంట, ఎక్కిళ్ళు వస్తాయంట, హార్ట్ బీట్ పెరిగిద్దంట. ఆ హార్ట్ బీట్ తగ్గుతాకి మామూలుగా అయితే టాబ్లెట్స్ ఉంటాయి. మన హీరో ఏం చేస్తాడో తెలుసా? ఒక పాట పాడతాడు, డాన్స్ చేస్తాడు. నేను ఫస్ట్ లో పాడాను చూసారా, సేమ్ సాంగ్ అనమాట. అంటే సాంగ్ ని ఈ విధంగా వాడచ్చా అనేసి నాకు ఫస్ట్ టైం అర్థమైంది అనమాట. అండ్ మధ్యలో కొన్ని రైమ్స్ వదిలారు. ఆ రైమ్స్ ఒక 2 వదులుతా నేను మీకోసం. అంటే నేను బాధపడ్డా కదా, ఆ బాధ కూడా మీకు తెలియాలి కాబట్టి 2 రైమ్స్ థియేటర్ లోనే రాసుకున్నా. అవి ఒకసారి చెప్తా. కరెంటుకు ఉండాలి ఫ్యూజు, రత్నాకి ఇవ్వాలి ఫీజు. వావ్. సెకండ్ రత్నాకి మీరిస్తే దక్షిణ, ఆ పగడాలమ్మ మీకు ఇస్తుంది రక్షణ. బా, తప్పే లేదు మచ్చా, తప్పే లేదు. లైక్ 30 minutes కే 2 వెళ్ళిపోయారంటే పాపం, తప్పే లేదు అసలు. అలాగే సెకండ్ హాఫ్ అయ్యాక నా పక్కన సీట్లలో ఒకడు ఉండేవాడు, అతను వెళ్ళిపోయాడంటే తప్పే లేదు. అంటే సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా గో విత్ ద ఫ్లో ఇంటర్వెల్ లో కూడా వేసారు, గో విత్ ద ఫ్లో అనేసి వేసారు. నాకు అర్థం కాల, లైక్ ఎందుకు ఇలా అంటున్నారు అనేసి. నా తర్వాత అర్థమైంది, స్టోరీ కూడా గో విత్ ద ఫ్లోనే. సో బేసిక్ గా డిఫరెంట్ స్టోరీ, ఎక్స్పెరిమెంటల్ స్టోరీ అనేసి అన్నారు కానీ స్టోరీ పెద్దగా ఏమి లేదు. ఒక అడవిలో జనాలు మీదకు వస్తారు, చంపి దుబ్బుదానికి ట్రై చేస్తారు, వీళ్ళు తప్పించుకుంటారు, వచ్చి డీమార్ట్ లో కంప్లైంట్ ఇస్తారు, అంతే. దీనికోసం 2.5 గంటలు లాగ్ చేసి మధ్యలో కొంచెంసేపు స్టోరీ ఆగిపోయింది అక్కడ. అందులో ఏదో ఒకటి పెట్టాలి. ఏం పెట్టాలి? పిల్ల మిస్ అయితే బాగుంటది కాబట్టి పిల్లని మిస్ చేద్దాం. పిల్లని మిస్ చేసి
చేసి ఇటు వెళ్ళిపోతారు. మరి హీరోయిన్ లేపాలి కదా, ఆ లేపేది ఎలా అనేసి థింక్ చేసి హీరోయిన్ కి ఒక ఫైట్ వదిలేశారు. ఆ ఫైట్ లోనే పాపం చెప్పకూడదులేండి అదన్నమాట. సో అక్కడ సెంటిమెంట్ రావాలని ఆ సీన్ పెట్టారు. అలాగే పిల్ల సెంటిమెంట్ కావాలనేసి, మామ సెంటిమెంట్ కావాలనేసి తిన సీన్లు పెట్టారు. అండ్ ఫైనల్ గా అక్క సెంటిమెంట్, ఈ 3 సెంటిమెంట్లు మర్చేసి నా బుర్రలో తగిలిచ్చారు. కానీ నాకు హోప్ఫుల్లీ ఎంత సెంటిమెంట్ లోపల ఉన్నా గానీ, అంత సెంటిమెంట్ థియేటర్ మొత్తం చూసినా గానీ, 2.5 గంటలు చూసినా గానీ ఒక్క చోట కూడా నేను దానికి కనెక్ట్ అవ్వలేకపోయా. అంటే రివ్యూలో కూడా నాకు దేని గురించి మాట్లాడాలో అర్థం అవట్లా. ఒక విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలా, ఒక బీజిఎం గురించి మాట్లాడాలా అంటే చెప్తున్నా మచ్చా. బీజిఎం వీళ్ళు ఎలా చేశారంటే, అలా సీన్ ఒకటి పెట్టారు, అంటే స్టోరీని లాగ్ చేయడానికి ఒక సీన్ పెట్టారు. దానికోసం బీజిఎం కావాలి కాబట్టి ఒక మొక్క బీజిఎం ఇక్కడ, దాని తర్వాత ఇంకో సీన్ దగ్గర కొంచెం బీజిఎం, దాని తర్వాత ఇంకొంచెం. అండ్ స్టోరీ మొత్తంలో ట్రైలర్ లో అక్క సెంటిమెంట్ వచ్చినప్పుడు ఒక బీజిఎం వచ్చి చూసారా, అదే చేశారు మచ్చా. రొట్ట సోది చిరాకు దుబ్బింది. ఏంట్రా బాబు సినిమా అవ్వట్లేదా. సెకండ్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్కి వెళ్ళాను. సెకండ్ హాఫ్ కి ముందలే సినిమా అయిపోయిందా ఏంటి ఏం జరగట్లేదు, ఎంతసేపు ఉంది ఇంకా తెలియలే అసలు. సెకండ్ హాఫ్ అవుతుంది, ఓకే వెళ్ళిపోయింది కదా సినిమా అయిపోయింది వాళ్ళే అనుకున్నాం. దాని తర్వాత క్లైమాక్స్ తిప్పాడు బాబోయ్. దానికి ఇంకో 15-20 నిమిషాలు ల్యాగ్, ల్యాగ్ ఉందో ఏం ల్యాగ్ చేశారా బాబో. సీరియస్లీ నేను రివ్యూ చెప్తా కూడా ఏమీ లేదు అక్కడ. అంత ల్యాగ్ చేసినప్పుడు నేనేం చెప్పగలను మీకు, నా రివ్యూ కూడా ల్యాగ్ లాగానే అనిపిస్తుంది. బికాస్ ఏమన్నా ఉంటే దాంట్లో తడేమన్నా ఉంటే దాని గురించి మనం ఇంటరప్ట్ చేసి ఇది బాగుందిరా సినిమాలో, ఇది బాగుందిరా, ఇది బాగాలేదురా అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, ప్రతిదీ 2.5 గంటలు ల్యాగ్ చేసి సినిమా 4 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోయే సినిమాని 2.5 గంటలు ల్యాగ్ చేస్తే ఏ సీన్ గురించి మాట్లాడాలి. అండ్ ఇక్కడ విలన్ పక్కన ఒకడు ఉన్నాడు, ఆడి యాస ఇంటేనే చిరాకు దుబ్బుతుంది అసలు. అండ్ మధ్యలోనే కాగడాలు పట్టుకుని ఒక ఫైట్ ఉంటది, ఫైర్ మధ్యలో శ్లోకం ఒకటి పాడారు. టైమింగ్ పర్ఫెక్ట్, చాలా బాగా పాడారు. అంటే లైక్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలా. సినిమా మొత్తంలో అదే ట్విస్ట్. హీరోయిన్ రత్న ఆ మాట అనగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంట్రా రే ప్రెగ్నెన్సీ ఇలా కూడా చేస్తారా అమ్మో. నేను ఇప్పుడు రివ్యూ చెప్తున్నా గానీ నాకు మాటలు రావట్లా. దేని గురించి చెప్పాలి, ఒక్క మాట చెప్పండి మచ్చా, దేని గురించి మాట్లాడాలి నేను. ఏళ్ళ హడావిడే తట్టుకోలేకపోతున్నాం అంటే ఆ హరితేజ హడావిడి మధ్యలో, సినిమా మధ్యలో వస్తమే చిరాకు దుబ్బింది మచ్చా. అండ్ రత్నానే వీళ్ళు కరెక్ట్ గా ఎందుకు వాడారంటే ఆబ్వియస్లీ ఎక్స్పోజింగ్ కోసం బాగా ఎక్స్పోజ్ చేశారు దాన్ని. హోప్ఫుల్లీ కనపడినట్టుగా ఎంగేజ్ చేద్దాం అనేసి ఎక్స్పోజింగ్ చేశారు. ఇంత లాగ్ గా నేను రివ్యూ చెప్తాననేసి నేను లైఫ్ లో అనుకోలే. ఎందుకంటే స్టోరీ కూడా అలాగే ఉంది, లాగ్ గానే ఉంది. ఒక పాజిటివ్స్ చెప్పి నెగిటివ్స్ 2-3 చెప్పి మొత్తం స్టోరీ అంతా బాగుందిరా, పాజిటివ్స్ చెప్పుకోవచ్చురా అంటే స్టోరీ ఏమన్నా ఉంటే మనం ఇంటర్ప్రెట్ చేయగలం. స్టోరీ ఏం లేదు, నేను ఇప్పుడు డైరెక్ట్ గా స్టోరీ చెప్పేసిన ఒక్క లైనే స్పాయిలర్ అయిపోయింది. ఇంకేం చెప్తాం మనం చెప్పండి సినిమా గురించి. అండ్ నితిన్ అన్న యాక్టింగ్ గురించి అంటారా, లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది. విలన్ అంటాడు, మీ ఇద్దరిని విడగొట్టడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చా అంటాడు. అయితే ఈడంటాడు, నువ్వు ఇందులో నుంచి బయటకు వస్తే నువ్వు చనిపోతావని నాకు తెలుసు, కాబట్టి నేను ఇప్పుడు ఇలా చేస్తా అని తీసుకెళ్తాడు. అరే ఎందుకురా చెప్తున్నారు, మాకు తెలియదారా, మాకు కనబట్టలేదారా. హోప్ఫుల్లీ లాస్ట్ లో అక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో నాకు కొంచెం హార్ట్కి టచ్ అయింది. సీరియస్గా చెప్తున్నా, ఈ జన్మలో నాకు ఇచ్చిన తమ్ముడు అనేసి అనగానే కొంచెం ఎక్కడో బాగా అనిపించింది. అండ్ ఈ మధ్యలోనే ఒంటికన్నోడు ఒకడు ఉన్నాడు, బాబోయ్ ఆడు విలనిజం చూపించుకుంటాకి ఆడెవడో పాప అంటాడు, మనం నరబలి ఇవ్వాలి, శుద్ధి చెయ్యాలి అనేసి. ఆడి తలకాయలు దుబ్బుతాడు. ఈడు విలను గంభీరంగా ఉన్నాడు, వాళ్ళని ఉతికారేస్తాడు, తర్వాత ఏం జరిగిద్దో చూడాలి అని యాంగ్జైటీ మనకి పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటే అన్ని ప్రయత్నాలు చేశారు. అండ్ ఆ స్టోరీని లాగ్ చేసే విధానం ఏదైతే ఉందో 2.5 గంటలు, వావ్ ఇట్స్ నైస్. దాంట్లో మాత్రం వీళ్ళు 100కి 200% సక్సెస్ అయ్యారు. అలాగే నేను ఈ రివ్యూ చెప్పడానికి ఈ 9 నిమిషాలు లాగ్ ఏదైతే చేశానో, వావ్ ఇట్స్ నైస్. నేను ఇంకా మహానుభావుడిని. ఈ సినిమా కూడా నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, హోప్ఫుల్లీ నచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంట్రా అంటే స్లో పేజ్డ్ మూవీస్ నచ్చుతాయి. అంటే నేను ఓకే డాన్సులు ఉండాలి, అవి చేసేయాలి ఈ చేసేయాలి అనట్లా, కనీసం ఒక స్టోరీ, ఆ ఊర్లోనే వేరే ఏదన్నా సెంటిమెంట్లు ఆర్ ఎల్స్ ఈ రత్నతో లవ్ ట్రాక్ ఏదో ఒకటి చేస్తే బాగుండేది కదరా. వేరే వాళ్ళు వస్తారు, జనాలు వస్తారు, ఫైటింగ్ చేసేస్తారు, డామ్ డూమ్ డిస్ట్, మళ్ళీ ఇంకో షాట్ వస్తుంది, ఇంకో ఫైటింగ్ చేసేద్దాం, మళ్ళీ బ్రిడ్జ్ దగ్గర ఒకటి
ఫైటింగ్ చేసేద్దాం, ఆ తర్వాత ల్యాండ్ మైల్ తో ఒక హడావిడి చేసేద్దాం, ఇక్కడ ఒక చిన్న పిల్లని పెట్టుకుని 2.5 గంటలు లాగేద్దాం అనుకుని లాగేశారు. కానీ హోప్ఫుల్లీ సెకండ్ హాఫ్ మొత్తం అప్పుడే పుట్టిన పిల్లతో స్టోరీ అంతా లాగ్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం నిత్య అనే చిన్న పాప ఉంటది, తనతో లాగ్ చేశారు. అండ్ ఫస్ట్ 30 minutes అయితే అసలు ఏం జరిగిందో అర్థం అవ్వాల. లాస్ట్ వీకే నేను కట్టప్ప సినిమా చూశాను, అక్కడే తల సగం పోయింది. ఇవాళ సగం పోయింది, ఇంకో సగం కావాలి బ్రెయిన్ లోకి, ఆ సగం లేదు. ఆల్రెడీ కట్టప్ప సినిమా చూసేటక్క అది పోయింది, ఇప్పుడు ఫుల్ పోయింది. కాబట్టి ఈ హాఫ్ కూడా లేదన్నమాట. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.